హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకి సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ తెచ్చాను. ముందుగా చికెన్ని తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ సరిపడంత వేసుకుని నెక్స్ట్ కారం బాగా వేసుకోవాలి. స్పైసీనెస్ తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ ప్లస్ పచ్చిమిరపకాయ హాఫ్ స్లైస్ కట్ చేసుకొని వేయాలి. ప్లస్ జింజర్ గార్లిక్ దంచుకొని వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర అండ్ కొంచెం పెరుగు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 20 minutes or 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఒక సైడ్ పెట్టుకునే ఈలోపు మనం చికెన్కి గ్రేవీ కావాలి కదా, దానికోసం 2 ఆనియన్స్, అందులో కొంచెం దాల్చిన చెక్క, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసి బాగా మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దానిలో ఉన్న ఆయిల్ కూడా పోతుంది, ఆ స్మెల్ కూడా పోతుంది. ఇలా ఆరెంజిష్ కలర్లో వస్తుంది బాగా ఫ్రై అయ్యి. ఇప్పుడు అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుంటాం. చికెన్ని పేస్ట్ అంతా చికెన్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకొని తీసి చూస్తే వాటర్ వస్తుంది ఈ చికెన్లో నుండి. ఆ గ్రేవీ కావాలి కాబట్టి మనకి కొంతసేపు అలానే ఉడకబెట్టుకుంటాం చికెన్ని. తర్వాత కొంచెం వాటర్, ఒక 1 glass, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకెంతో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా ఉడికిపోతుంది. సూపర్.